హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం నః సదదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః. యకిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. జ్యోతిర్వేదనిధి జ్యోతిష తరగతుల క్రమంలో ఇవాళ రోజున ప్లూటో అంటే యముడు అనేటువంటి గ్రహాన్ని యథాశక్తిగా అధ్యయనం చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రవ్యాది నవగ్రహాలు లిస్టులో రాహుకేతువులు ప్రత్యేకంగా చెప్పుకొని ముందుకు వెళ్ళాలని అనుకుని రవి నుంచి శని వరకు అయిన తర్వాత 7 గ్రహాలు పూర్తయిన తర్వాత యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేటువంటి గ్రహములు 3 చెప్పుకుందాం అనుకున్నాం. అందులో ఇవాళ ప్లూటో అనేటువంటి గ్రహం తాలూకా వివరాలు మనకి నిజానికి ఈ వివరణ అంతా కూడా సనాతనమైనటువంటిది, పురాణాంతర్గతమైనటువంటిది. కాకపోతే భారతీయ గ్రంథాల్లో చాలా తక్కువ మంది యముని వర్ణనను మనకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, అలాగే విక్రాల రామచంద్రాచార్యుల వారు మొదలైనటువంటి మహానుభావులు, పూజ్యులు అయినటువంటి వారు, ద్రష్టలు వారు వారి శిష్యగణానికి వారి జ్యోతిశాస్త్ర పాఠాలు చెప్పినప్పుడు సుమారుగా నేను చెప్పినటువంటి ఈ ఉదంతం ఒక 100 సంవత్సరాలు అయిపోయి ఉండాలి. 90-100 సంవత్సరాల క్రితం అప్పుడే జ్యోతిష పాఠాల్లో ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలు భారతదేశంలో జరిగినటువంటి జ్యోతిష పాఠాల్లో చోటు చేసుకోవడం, అవి అప్పుడు చోటు చేసుకున్నాయి కనుకనే తర్వాత గ్రంథాల్లో మనకి వీటి వివరాలు అందాయి. పక్కకు పెడితే ఇప్పటి మనం అందరం ప్రధానంగా తీసుకున్నటువంటి జ్యోతిష ప్రకాశము అనేటువంటి గ్రంథంలోంచి మనం ప్రధానంగా యముణ్ణి వర్ణించుకుంటాం.
నల్లని ఛాయ, కండలు తిరిగినటువంటి శరీరం, కఠినమైనటువంటి వైఖరి. నిజానికి కఠినమైన వైఖరి అనేటువంటిది కూడా తప్పే అన్నారు. ఆ వైఖరి మనకి తొందరగా అంతుపట్టేది కాదు అన్నారు. వాళ్ళు చెప్పింది అది. యముడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇలా ఉంటాయి అని చెప్పడానికి అవకాశం దొరకదు అంటున్నారు. మనం గుర్తుపట్టడానికి వీలుగా అనుకున్నది సాధించటంలో ఎలాంటి ఎండ్కైనా వెళతారు వాళ్ళు. ప్లూటోనియన్స్ అని పిలవాలి వాళ్ళని. అంటే సన్ ఇన్ఫ్లుయెన్స్డ్, మూన్ ఇన్ఫ్లుయెన్స్డ్, మార్షియన్ను, మెర్క్యూరియన్ను, జూపిటేరియన్ను, వెనీషియన్ను అని పిలుస్తున్నట్టు, శాటర్నియన్ అని పిలుచుకున్నట్లుగా ప్లూటోనియన్ అని పిలుచుకోవచ్చు వాళ్ళని. ఆ ప్లూటో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు కొంతమంది బక్కిగా ఉన్నా కూడా అవసరమైనప్పుడు అవసరమైనటువంటి పశుబలం కూడా వాళ్ళ నుంచి వ్యక్తమవుతుంది. అనుకున్నది సాధించటంలో ఎలాంటి ఎండ్కైనా వాళ్ళు రీచ్ అవ్వడానికి వాళ్ళు వెనుకాడరు. ఇది నా వల్ల కాదేమో, ఇది నా శక్తికి మించిందేమో అనేటువంటి కోసమే ఉండదు వాళ్ళకి. వాళ్ళు ప్లూటోకి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం గుర్తుపట్టమన్నారు. అలాగే పాజిటివ్ సైడ్ కనుక వీళ్ళు ఉన్నట్లయితే ఒక 50 మంది, 70 మంది, 100 మంది చేయగలిగినటువంటి సత్కార్యము, అంటే సామాజికమైనటువంటి మార్పులకు సంబంధించినటువంటి సత్కార్యాలు ఏమన్నా ఉంటే వీళ్ళు ఒక్కళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళతో వచ్చినటువంటి ప్రమాదం అది. నాకు ఇంకెవరైనా సహాయం, నాతో కూడా ఎవరైనా ఉంటే బాగుండు అనేటువంటి దరిద్రం వీళ్ళకి లేదుట. సింగిల్గా వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ ఈ అనాథ శరణాలయం మనం నిర్మించి తీరాలి, ఈ ఏరియాకి చుట్టుపట్ల లేదు కనుక ఇక్కడ చాలామంది ప్రజలు చాలా కారణాల వలన అనాథలుగా ఉంటున్నటువంటి స్థితిగతులు ఉన్నాయి కనుక వీళ్ళని కాపాడే నిమిత్తం ఇక్కడ చక్కనైనటువంటి ఒక ప్రాతిపదిక గల అనాథ శరణాలయం ఉండి తీరాలి అని వాళ్ళు గనక అనుకుంటే, ఈ ప్లూటో వాళ్ళు, పాజిటివ్ ప్లూటో జాతకంలో ఉన్నటువంటి వాళ్ళు 1 సంవత్సరం లోపల అక్కడ వారు ఒక అనాథ శరణాలయాన్ని సింగిల్గా స్టార్ట్ చేసేస్తారు. దీనికి మనకి ఎలాగా పర్మిషన్స్ అవి వస్తాయా రావా, వాళ్ళు కేర్ చేయరు అలాంటివన్నీ. ముందు పని ప్రారంభించుట, దానికి ఎవరో అడ్డు వచ్చారట, అవసరమైతే 2 తగిలిస్తారు వారికి. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి బంజరభూమి. ఇక్కడ నేను ప్రారంభిస్తున్నాను. దీనికి రాజకీయమైనటువంటి కారణమా, ఇంకో కారణమా అనేటువంటిది, పెత్తందారి వ్యవస్థ అనేటువంటిది వాళ్ళు 1-2 సార్లు చెప్పి చూస్తారు. నచ్చకపోతే, తప్పకపోతే వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టేస్తారు వారి చేతులతో వారు. వాళ్ళని ప్లూటో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ అంటాం. దానికి అవసరమైనటువంటి శక్తి, యుక్తితో పాటు అవసరమైతే ఎలాంటి విచ్ఛేదాన్నైనా సరే ఏర్పాటు చేయగలిగినటువంటి శారీరకమైనటువంటి బలం కూడా వారికి ప్రసాదించబడుతుంది. అది అక్కడ విచిత్రమైనటువంటి అంశం. నెగిటివ్ సైడు ప్లూటో వాళ్ళతో చాలా ప్రమాదం ఏమిటంటే, ఇదే సేమ్ పాజిటివ్ సైడ్ ఎలాగైతే ఉన్నారో నెగిటివ్ సైడ్ కూడా అక్కడెక్కడో పాపం మందు పాత్ర పెట్టారట, పోలీసు యంత్రాంగం వారు చాలామంది చనిపోయారట అని మనం వార్తలు వింటుంటామే. ఈ సోకాళ్ళు మందు పాత్ర పెట్టడమో ఇంకోటో ఆ విధ్వంస చర్యలు 5, 6, 8 లేరు. చక్కగా ఒక 18 ఏళ్ళు, 17 ఏళ్ళు, అంటే వాళ్ళ మన పోలీసు వారి యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత తీరా మోసి చూస్తే అంత పెద్ద చర్య వెనకాల ఎవరు ఉన్నారు అంటే మ్యాక్సిమం 20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి కుర్రాడు వాడు. ఒక పెద్ద హోటల్ పేల్చాడు, చాలామంది పాపం చనిపోయారు. ఒక్కడే, మిగతా వాళ్ళంతా అతని తాలూకా అసిస్టెంట్లు అయ్యారు తప్ప అతన్ని తర్వాత అంతకాలం కారాగారంలో పెట్టాం, ఏం చేసాం అందరికీ తెలుసు. అది మన తరగతులకు సంబంధించింది కాదు. మనం కేవలం
గ్రహం యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేటువంటిది నేర్చుకుంటున్నాం కనుక మనకి ఇంతవరకే అవసరం ఇన్ఫర్మేషన్. సో 7గురో 8 10 మందో 20 మందో 50 మందో చేయవలసిన పని చక్కగా హాయిగా ఒక్కడో చేసుకుని వెళ్ళిపోవటం అనేటువంటిది ప్లూటో తాలూకా లక్షణం. అందుకే అసలు ప్లూటోని వివరించేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఇండివిజువల్గా అంటే ఇప్పుడు ఒక గురుడో లేకపోతే శుక్రుడో శనో రవో చంద్రుడో ఆ గ్రహాల్లాగా ఇండివిజువల్గా పర్సనల్గా జీవికి ప్రభావాన్ని చూపించడం అనేటువంటిది ప్లూటోకి అతి తక్కువ శాతం మాత్రమే అన్నారు. ఎప్పుడు కూడా గ్రూప్ లెవెల్లో మ్యాస్ లెవెల్లో ప్లూటో తాలూకా ప్రభావం భూమి మీద కనిపిస్తుంది అన్నారు. కొన్ని మహాకారణాలు మన మేధస్సుకి అంతుపట్టనటువంటి ఉంటాయి. అవి పురాణము అనేటువంటిది, ఇతిహాసము అనేటువంటిది వేదానికి ప్రతిరూపాలు కనుక అవి బాగా క్షుణ్ణంగా పూర్వ శాస్త్రజ్ఞుల యొక్క సనాతనులైనటువంటి వాళ్ళు, నాస్ట్రడామస్ లాంటి వాళ్ళ ప్రిడిక్షన్స్ కనుక మనం చదువుకోగలిగితే ఫలానా టైంలో వార్ ఉంటుంది, ఫలానా టైంలో ఉప్పెన ఉంటుంది, ఏదో సునామీ అన్నట్టుగా గ్రూప్ కెలామిటీ అనేటువంటిది అది అంతుపట్టని రీతిలో, కారణం తెలియని రీతిలో ప్రారంభమొకట అనేటువంటి దానికి 2 గ్రహాలు కారణంగా ఉంటాయి. వన్ ఈజ్ యురేనస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్లూటో. ప్లూటో వలన కలిగేటువంటి యుద్ధాలు, సునామీలు ఇవన్నీ కూడా చాలామందిని పొట్టన పెట్టుకుంటున్నాయి అని మనం ఆలోచిస్తాం. తప్పదు. 10 మందో 15 మందో మంచివాళ్ళు కూడా 70-80 మంది చెడ్డవాళ్లతో పాటుగా ఇబ్బంది పడాలి, తప్పదు. అదే కలియుగ లక్షణం. మరి రక్షణ లేదా మంచి వాళ్ళకి ఉంది. ఎప్పుడు వారి యొక్క మనుగడలో ఉన్నటువంటి మంచితనంతో పాటు ఈ భూమికి సంబంధించినటువంటి దివ్య ప్రణాళికలో వారి భాగం ఎంత ఉందో దాన్ని బట్టి వారు రక్షించబడతారు. ఇది విచిత్రమైనటువంటి రహస్యాంశం. అందుకే పెద్ద పెద్ద విపత్తులు జరిగినప్పుడు మంచి వాళ్ళని కూడా కొంతమందిని మనం కోల్పోతున్నాం. ఆ మధ్య కేరళలో ఒకానొక ప్రదేశంలో ఏర్పడినటువంటి ఆ సునామీ లాంటి వరదతో చాలా పెద్దవారైనటువంటి వారు, ఆయన పేరు గుర్తులేదు నాకు, జ్యోతిష్ శాస్త్రంలో చాలా అందివేసిన చెయ్యి మహానుభావుడు, కేవలం ఉప్పెన కారణంగా శరీరం విడిచిపెట్టాడు ఆయన. అంచేత అలాంటివి జరుగుతాయి. అలాంటి వాటిల్లో ఈ ప్లూటో బాగా భాగం తీసుకుంటాడు. మార్సు, ప్లూటో, యురేనస్ వీటి మూడింటి కాంబినేషను చాలా మెలిగ్నెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ట్రాన్సిట్లో ఎప్పుడైతే వస్తాయో, కుజ యమ వరుణుల మధ్య చాలా గట్టి స్క్వేర్సో లేకపోతే అపోజిషనో లేకపోతే క్వాడ్రంట్ ఆస్పెక్ట్లో అలాంటివి కలుగుతున్నప్పుడు, పర్సనల్గా జాతకంలో చతుర్థానికి దశమానికి సంబంధించినటువంటి భావాల మధ్య లేదా ఆ భావాల యందు కుజ వరుణ యమ వీరితో కూడినటువంటి మ్యాలిగ్నెన్సీ కనుక ఏర్పడితే, అలాంటప్పుడు పిడుగుపడ్డం, మామూలుగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు, గుడికి వెళ్దాం దండం పెట్టుకుందామని, పిడుగు పడింది చనిపోయినాడు అన్నారు. కనీసం కనిపించడం, మళ్ళీ చూడడానికి అవ్వదు. అలాంటి మార్పులు ఏమైనా ఉంటే ఎక్కడైనా విన్నామంటే మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపట్టాలి వెంటనే. అది అక్కడ ప్లూటో ఆస్పెక్ట్ అది అని. ఆ కారణంగా మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, సన్ అపోజిషన్ ప్లూటో ఇన్ ఫిమేల్ హెరోస్కోప్ ఈజ్ వెరీ 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 డేంజరస్. సన్ అపోజిషన్ ప్లూటో ఇన్ ఫిమేల్ హెరోస్కోప్, అది కూడా సేమ్ డిగ్రీస్ మాత్రమే. 1 డిగ్రీ తేడా ఉన్నా ఇక ఆస్పెక్ట్ ఉండదు, మనం కంగారు పడిపోక్కర్లేదు.
తలపట్టుకోకర్లే. అయితే ఈ ముష్కరమైనటువంటి ఆ గ్రహస్థితి రవి లేదా గురుడు వీరి యొక్క శుభదృష్టి వలన ఈ వేధ భంగమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ప్రిలిమినరీ స్టేజెస్లో ఎస్ట్రాలజీలో వేధలు అనేటువంటివి ప్రమాదకరమైనటువంటి ఆస్పెక్ట్స్ అలాంటివి చర్చించుకోవద్దు అని చెప్తారు పెద్దలు. అయితే ఇలాంటివి ఒకటో రెండో మూడో చెప్పుకోక తప్పదు. మనం మొత్తం ఎస్ట్రాలజీ తరగతిలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతారు కదా, ఎనాటమీ తరగతిలో అందరూ కళ్ళు తిరిగి పడిపోతారేమో అని ఆ బొద్దింకను ఏదో కోయడం మానేస్తే, కప్పను కోయడం మానేస్తే గుండెకాయ ఎలా కొట్టుకుంటుందో మరి డాక్టర్లకు తెలియకపోతే తర్వాత మరి ఇంకేం చూస్తారు. అంచేత విద్య నేర్చుకునేటప్పుడు కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోగలిగితే సరైనటువంటి విద్య అబ్బుతుంది మనకి. అందుకోసం చెప్పబడింది ఇప్పుడు చెప్పినటువంటి ఆస్పెక్ట్. పెళ్లి ముహూర్తం వచ్చిందనుకోండి ఎక్కడైనా, ఆ పెళ్లి ముహూర్తం పొరపాటున మనం చూడడం జరిగింది అనుకోండి సాయన సిద్ధాంతంలో, ఆ పెళ్లి ముహూర్తం తాలూకా ముహూర్త లగ్నాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయనకి ప్లూటో సేమ్ డిగ్రీస్లో అపోజిషన్లో ఉన్నాడు అనుకోండి, వారికి మొహమాటం లేకుండా చెప్పండి, వద్దండి ఈ ముహూర్తం వద్దులేండి సార్ అని. లేదా ఆ పెళ్లి ముహూర్తం తాలూకా సప్తమంలో 7వ ఇంట్లో ప్లూటో కనుక సేమ్ డిగ్రీస్ మీద 7వ ఇంటి సేమ్ డిగ్రీస్ మీద ప్లూటో ఉన్నాడు అనుకోండి, ఆ ముహూర్తం అంగీకరించకండి. వీలైతే వారికి చెప్పండి, వద్దండి 7th హౌస్ కస్ప్ మీద ప్లూటో ఉన్నాడు కనుక ఈ ముహూర్తం అంగీకారం కాదండి. కనీసం ఒక 8 నుంచి 12 నిమిషాల పాటు ముహూర్తాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వెనక్కి కాదు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తాను. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, ఈ పెళ్ళి ఇవాళే చెయ్యాలి, ఈ గృహప్రవేశం ఇవాళే చెయ్యాలి, ఇలాంటి అసందర్భమైనటువంటి సన్నివేశాలు మానవ జన్మకి నాకు తెలిసినంత మటుకు భారతదేశంలోనే ఉంటాయి ఇలాంటి కష్టాలు. దట్టు కలియుగంలో మాత్రమే ఈ అధ్యాయానికి చోటు ఉంది, మిగతా యుగాల్లో లేదు. వాళ్ళు వస్తారు, ముహూర్తం పెట్టించుకుందామని వస్తారు, వాళ్ళే ఒక 7-8 కండిషన్స్ మనకు చెప్తారు ముహూర్తం పెట్టేటప్పుడు. ఫలానా మార్చి ఏదో ఫలానా తారీఖు నుంచి అండి, ఏప్రిల్ 11వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపలండి మాకు వివాహం అండి అంటే వారు చెప్పే కారణాలు మనకి మొదటి రోజుల్లో కాస్త పాజిటివ్గా అనిపిస్తాయి. ఎలాగా, మా ఇంట్లో 4-5 స్త్రీలు ఉన్నామండి, చాలా ఇంపార్టెంట్ అండి మ్యారేజ్కి, పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కూతురు 2 అక్కయ్యలండి, మరి వీళ్ళు ఎవరైనా పెళ్ళిని మిస్ అయిపోకూడదు కదా, కాబట్టి వీళ్ళందరికీ కూడా నెలసరి ఇబ్బంది రాకుండా ముహూర్తం కావాలండి. ఆ మొదటి రూలు మనకి ఎలా ఉంటుందంటే 2 కళ్ళు 2 చెవులు వీలైతే 2 ముక్కు క్షణాలు కూడా మూసేసినట్టు అనిపిస్తుంది జ్యోతిష్కుడికి. ఇంకేం పెడతాడు ముహూర్తం? అంచేత అలాంటి పరిస్థితుల్లో మనం ఆ మెట్లు ఎక్కుకు రావాలి. నా వల్ల కాదండి ముహూర్తం పెట్టలేదండి వెళ్ళిపోండి అంటే ఇంత కష్టపడి మనం నేర్చుకుని ఉపయోగం లేదు. మరి ఎవరికైనా ఉపయోగపడదామని కదా మనం జ్యోతిష్శాస్త్రంలో ఏదో కిందో మీదో పడుతున్నాం. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మొట్టమొదట ఎవరికైతే ఈ వివాహ లగ్నం లేకపోతే ఎవరికైతే ఈ గృహప్రవేశ లగ్నం నిర్ణయిస్తున్నామో వారి జాతకంలో ఉన్నటువంటి పాపగ్రహం మీద పంచాంగంలో ఇచ్చినటువంటి ముహూర్త చంద్రుడో లేకపోతే ముహూర్త లగ్నమో దాని మీద కూర్చుని అనుకోండి, గాబరా పడిపోకుండా మనం ఏం చేయాలి, మృత్యుభాగలు విషనాడి అలాంటివి ఏమీ లేకుండా చూసుకుని మిగతా 7-8 కండిషన్స్ని మనం చెక్ చేసుకుని ఆ లగ్నాన్ని 8 నిమిషాల నుంచి 12 నిమిషాల వరకు ముందుకు జరపాలి. అప్పటికి వర్జము దుర్ముహూర్తము ఇత్యాదులు లేకపోతే, చెప్పాను కదా 7-8 కండిషన్స్ ఉంటాయి. పంచాంగంలో ఉన్న ముహూర్తాన్ని రహితం చేసి ఇవ్వడం వరకే ఎంత పెద్ద ఆస్ట్రాలజర్ అయినా ఇవాళ రోజున దేశంలో చేస్తున్న పని. నేను కూడా ముహూర్తం నిర్ణయిస్తాను అని కూర్చోవడానికి ఇంకా సగటు
జ్యోతిష వర్గం సిద్ధం కాలేదు. అదొక దురదృష్టం. ఎందుకంటే సిద్ధాంత భాగం మనం చెప్పుకోవట్లేదు కనుక, చెప్పేవారు కూడా సమంగా చెప్పేవారు లేరు కనుక. 15-20 రోజుల్లో సిద్ధాంత భాగాన్ని నెల రోజుల్లో చెప్పాలి. అదేమిటో 6 నెలలో 8 నెలలో ఎంతో దాన్ని సాగదీసి అప్పుడు కూడా ఏదో అని, సరే అది మనకి అప్రస్తుతం. ఆ కారణంగా మనం ఉన్న ముహూర్తాన్ని వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక పాపగ్రహాన్నైనా ఒక దుస్థితినైనా ఎవరితో అష్టమంలోనో ద్వాదశంలోనో ముహూర్తం పెట్టవలసి వచ్చింది అనుకోండి, ఆ కస్ప్ ఏదైతే 12 డిగ్రీల కస్ప్, హౌస్ కస్ప్ ఏదైతే భావమధ్యమం అంటాం, దాన్ని దాటించి మన ముహూర్తం పెట్టాలి. దానికి యువతలు పెట్టకూడదు. అది 15 డిగ్రీలు ఉందనుకోండి అష్టమ భావం, మనం 18 నుంచి ముందుకు వెళ్ళి పెట్టాలి. అంతేగాని 15 డిగ్రీలకు ముందు ఏ 12-13 డిగ్రీల్లో పెట్టకూడదు. ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన అంశం. అంటే కొన్నాళ్ళ తర్వాత మనం అందరం ముహూర్తాలు పెడతాం, వారికి శుభ్రంగా ఉండాలి. దేవుడి దయ వల్ల ఏదో 30 ఏళ్ళ మట్టి ముహూర్తం పెడుతూ ఉంటే కాస్త తిట్టిన వాళ్ళు ఒక 3000 ముహూర్తాలు పెట్టి ఉంటే, నేను తిట్టిన వాళ్ళు 3-4 తప్ప మిగతా వాళ్ళు లేరు. గురువుగారి అదృష్టం, గురువుగారి మన యందు గురువుగారికి ఉన్నటువంటి వాత్సల్యం అనుకోవాలి. మనం గట్టిగా మాడితే ఆయన అదృష్టమే అనుకోవాలి, లేకపోతే ఆయన తిడతారు, ఎవడరా నేర్పించాడు నీకని. అంచేత అలాంటి స్థితిలో ముహూర్తాలు పెట్టేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకటి. రెండోది, ప్లూటో అని చాలా జాగ్రత్తగా చూడండి. ప్లూటో ఇండివిజువల్గా వర్క్ చేయడము అనేటువంటిది చాలా 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 తక్కువ. అయ్యి బాబోయ్, లగ్నంలో ప్లూటో ఉండగా మా అమ్మాయి పుట్టిందండి, ఆరోగ్యం ఎలా ఉంటుందో ఏమిటో, చచ్చిపోతుందో అని కంగారు పడక్కర్లేదు. కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు లగ్నంలో ప్లూటో ఉండి పుట్టిన వాళ్ళు. హాయిగా శుభ్రంగా ఉంటారు. వాళ్ళకి లగ్నంలో ప్లూటో ఏం గుండెకాయని తీసేయడు. మిగతా జంక్షన్స్ కూడా చూసుకోవాలి. లగ్నానికి ప్లూటో ఏమయ్యాడు, ఏ రాశికి ఏ రాశిలో ఉన్నాడు, చంద్రుడి నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, ముఖ్యంగా చంద్రుడి నుంచి, రవి నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, ఇవన్నీ తీసుకోవాలి. అది కూడా సింగిల్గా వ్యక్తిగతంగా ప్లూటోని అలా లెక్క పెట్టక్కర్లేదు. ఎప్పుడైనా సరే గుంపు, ఒక గుంపుకి సంబంధించినటువంటి మార్పులకు ప్లూటో కారకత్వం వహిస్తుంది. ఈ ప్లూటో అంటే మనం ఏం చెప్పుకున్నాం, యముడు అని చెప్పుకున్నాం. యమగ్రహము యముడు అని చెప్పుకునేటప్పుడు మనం మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి మనకు అర్థం అవ్వాలంటే, మాస్టర్ గారు చెప్పినటువంటి మార్గమే హయ్యెస్ట్ మార్గం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు, అష్టాంగములు. దేనికి? యోగాభ్యాసానికి. ఈ అష్టాంగాలు 8 మొట్టమొదటిదే యమము. యమము అంటే నిర్వచనం ఏమేమి ఇచ్చారు? ఎవరో వచ్చి నిన్ను నిర్ణయించడం కాకుండా, ఎవరో వచ్చి ఏదో చెప్పి నిన్ను ఇది చెయ్యని చెప్పడం కాకుండా, నీకు నీవే, నిన్ను నీవే యమించుకొని, ఇదిగో ఈ సమయానికి నేను ఆహారం తీసుకుంటాను, ఈ సమయానికి నేను పానీయం తీసుకుంటాను, ఈ సమయానికి నేను నిద్రపోతాను, ఈ సమయానికి నేను నిద్రలేస్తాను అనేటువంటి ఒకానొక ప్రణాళిక, నీ జీవన ప్రణాళిక నీవే నిర్ణయించుకున్నట. సెల్ఫ్ డిసిప్లిన్, ప్రిస్క్రైబ్డ్ బై సెల్ఫ్. మళ్ళీ ఎవరి ప్రిస్క్రిప్షనో మనం చేయటం అనేటువంటిది లేదు. అది యమము అంటే. దానికి అధిపతే యముడు. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడి నుంచి యమము అంటే ఏమిటో తెలిసిపోయింది కనుక యముడు అంటే ఏమిటో తెలుస్తుంది. ఆయన సమయానికి ఆయన వస్తాడు. చక్కగా శరీరం నుంచి జీవుడికి ఉన్నటువంటి 420 కనెక్షన్స్ ఒకటి 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 పటపట తెంపేస్తాడు. చక్కగా ఆ విచ్ఛేదం చేసి, రా నాన్న బయటికి అని చెప్తాడు. చక్కగా తీసేస్తాడు సమయానికల్లా. 420 చక్రాల నుంచి బయటకు వస్తాం మనం ఏం చెప్పుకుంటున్నాం? రాశి, అంశ, ఆరూఢం, రేఖాణం, ద్వాదశాంశ, త్రింశాంశ, కాలచక్రం, భద్రచక్రం అంటే 8 చక్రాలు చెప్పేటప్పటికి అప్పటికి అయిపోయింది, ఆయాసం వచ్చింది. 420 చక్రాలు ఉంటాయి ముందు ఇలా లెక్క పెడితే. వాటిల్లోంచి స్వామివారు యముడు గారు చక్కగా రావాల్సిన నిర్ణీతమైనటువంటి సమయానికి చేరి జీవుడి దగ్గరికి, ఆ జీవుడిని శరీరం నుంచి చక్కగా ఏమీ నొప్పి లేకుండా హాయిగా పక్కకి తీస్తాడట. ఆయన ఎలా వర్ణించే పురాణంలో ఉన్నటువంటి వర్ణన చాలా అందంగా ఉంటుంది.
యముడంత అందగాడు, యముడంత స్ఫురద్రూపి ఇంకెక్కడా లేడు. పురాణాలు మనకి వర్ణించినటువంటి ఒకే స్కాంద పురాణం తీసుకోండి, కాశీఖండం తీసుకోండి, అంత చక్కని వర్ణన్ని కాస్తే పాపం సినిమా వాళ్ళందరూ పాడు చేశారన్నారు మాస్టర్. యముడు అనగానే చాలా భయంకరంగా, చాలా ప్రమాదకరంగా, మనకు కూడా అంటే తీసినటువంటి డైరెక్టర్ కూడా భయం వేసేలాగా సినిమా చూడడానికి అలా చేస్తారన్నారు. కాదుట, చాలా అందగాడు యముడు. ఎందుకంటే ఆయన యముడు కనుక అన్నారు. అంటే ఆయన తాలూకా సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది. మనం ఇప్పుడు ఇంతమందిని సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటండి అని ఎవరైనా నాలాంటి వాళ్ళు ఇంగ్లీష్ రాని వాళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళకి మాస్టర్ గారు చెప్పారు, ఇంతమందిని సుమారుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే బృందంలో ఇదే సబ్జెక్ట్ పట్టుకుని ఈ సాయంత్రాలప్పుడు ఏ సినిమాకి వెళ్లకుండా ఏమీ చేయకుండా ఈ సమయానికి మేము ఇదిగో ఈ గ్రంథం నేను చదువుకుంటాం, ఇగో ఈ లలితాశాస్త్రం వివరం వింటాం, లేకపోతే జ్యోతిషశాస్త్రం నేర్చుకుంటాం, దీని మీద అధ్యయనం చేస్తాం అని మనం నియమించుకున్నాం తప్ప యమము వలన నియమము వచ్చినది, యమము వలన వచ్చినది నియమము. అందుకని ఆ వరుస పెట్టాడు పతంజలి. ఆయన స్కీము చాలా పటిష్టమైనటువంటి స్కీము. యోగి అయినటువంటి పతంజలి వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఆ క్రమంలోనే బోల్డంత రహస్యం. యమము, నియమము, తర్వాత ఆసనము. నియమం దగ్గర ఆసనం ఉన్నాయి కదా, మళ్ళీ ఆసనం అంటాడేమిటి అడుక్కుంటాం మనం. ఆ ఆసనం అంటే మనం అందరం అనుకున్నటువంటి శీర్షాసనము, భుజంగాసనము అలాంటి ఆసనాల్లో ఆసనం కాదు. మనోహృది నిరుధ్యచ అని భగవద్గీత చెప్పినటువంటి సందర్భంలో మనస్సు అనేటువంటిది హృదయంలో ఆసనం వేసుకుని కూర్చోవడం. ఈ యమము, నియమము అనేటువంటి వాటి వలన ఆసనము అనేటువంటిది సిద్ధిస్తుంది. యమము వలన నియమము, నియమము వలన ఆసనము, ఆసనము వలన అంటే ఈ మూడింటి వలన నాలుగోది ప్రాణాయామము చేతన అవుతుంది. మనం శ్వాసాయామం దగ్గర ఉన్నాం దురదృష్టవశాత్తు. మనకి ఇంకా చాలామందికి ప్రాణాయామానికి శ్వాసాయామానికి తేడా తెలియట్లేదు. ఇదేమిటి అస్ట్రాలజీ క్లాసులో యోగం క్లాస్ చెప్తున్నాడు ఏమీ అనుకోకండి. ఇవన్నీ మనకి అస్ట్రాలజీలోకే వస్తాయి. ఈ యోగాభ్యాసపు వెలుగులో అస్ట్రాలజీని తెలుసుకుంటే, నేర్చుకుంటే, అధ్యయనం చేస్తే, బోధపరుచుకుంటే అప్పుడు అది అస్ట్రాలజీ అవుతుంది అనే మాస్టర్ చెప్పారు మనకి. అలాగే బోధపరిచారు, మనం అలాగే నేర్చుకున్నాం. అందుకని అదే గుర్తు చేసుకుంటున్నాం మళ్ళీ. సో ఈ అష్టాంగాలకి సంబంధించినటువంటి బాగా ప్రాణప్రదమైనటువంటి, ప్రాథమికమైనటువంటి, ప్రప్రథమైనటువంటి మెట్టు ఏమిటి? యమము. దానికి ఈ యముడికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని ఆ యోగాభ్యాస క్రమం, ఆ ప్రణాళిక ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి యముడు సుమారుగా ఒకసారి రాశిచక్రాన్ని తిరిగి రావాలి అంటే 248 సంవత్సరాలు పడుతుంది అన్నారు. అయితే ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయం ఉంది. గ్రహచారము, గోచారము అని మనం పిలుచుకునేటువంటి ట్రాన్సిట్ ఏదైతే ఉన్నదో అందులో మిగతా గ్రహాలన్నిటికీ నిర్ణీతమైనటువంటి నడక ఉంది తప్ప ప్లూటోకి లేదు, ఉండదు. అదే ఇక్కడ విచిత్రం. మొత్తం ఒకసారి చక్రాన్ని చుట్టి రావడానికి పట్టేటువంటి కాలం నిర్ణయం అయింది తప్ప ఒక రాశిలో రవి ఒక నెల రోజులు ఉంటాడు, చంద్రుడు 2.5 రోజులు ఉంటాడు, శని 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఏదో బుధుడు కుజుడు ఏదో 2.5 నెలలు ఉంటారు, 1.5 ఉంటారు. ఇలాగా మనకి నిర్ణీతమైనటువంటి సమయం ఉంది ఒక్కొక్క రాశి దాటుకుంటూ వెళ్ళడానికి. ఒక సంవత్సరానికి ఒకసారి ఒక రాశిని బృహస్పతి దాటుతాడు. ఇలా ఉన్నటువంటి క్రమం ఏదైతే ఉంటుందో అది ప్లూటోకి వర్తించదుట. 12 ఏళ్ళు ఉండొచ్చు ఒక రాశిలో, 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు, చెప్పలేం. అంటే ముందుకి వెనక్కి ఉంటుంది. దాని ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు ఆయన, ఒక్కొక్క రాశిలో 12 ఏళ్లలో వెళ్ళిపోతాడు. అట్లా ఇది మొత్తం మీద ఒకసారి రాశిచక్రం ఒక యారిస్ 0 డిగ్రీ నుంచి మళ్ళీ యారిస్ 0 డిగ్రీకి రావడానికి 248 ఇయర్స్ పడుతుంది అన్నారు.
చాలా విపరీతమైనటువంటి స్లో ప్లూటో. అందుకే ప్లూటో అనేటువంటి గ్రహము యొక్క ఒకసారి ఒక సైకిల్ తిరిగి రావడం ఉంది కదా, ఇదే రహస్యం. సుమారుగా ఒక జన్మకి దగ్గరగా ఉంటుంది మానవుడికి. ఇక్కడే మనం మాస్టర్ చెప్పినటువంటి ఒక చక్కనైనటువంటి ఒక చిన్న లెక్క చెప్పుకుందాం. అంటే ఇది అవసరమే, గుర్తుపెట్టుకోవలసిందే, గాబరా పడవలసిందైతే కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 24 గంటలు గడిస్తే భూమి మీద ఒక రోజు. శరీరం విడిచిన తర్వాత 30 రోజులు గడిస్తే శరీరం విడిచిన వాడికి చంద్రలోకంకి వెళ్ళేటువంటి దారిలో ఉంటాడు కనుక జీవుడు, అప్పుడు ఒక రోజు వాడికి. అంటే అప్పటికి ఇక్కడ 30 రోజులు గడుస్తుంది. అందుకనే శరీరం విడిచిన వాడికి మొదటి సంవత్సరం వరకు సుమారుగా నెలకొకసారి మాసికములు అనేటువంటివి నిర్వహించబడతాయి. మొదటి మాసికము, రెండో మాసికము, మూడో మాసికం, అట్లా నెలకొకసారి అన్నట్టుగా. అయితే కొన్ని విశేష మాసికాలు కూడా ఉంటాయి, అనుమాసికాలు అంటారు. మొత్తం అన్ని 16 మాసికాలు వస్తాయి. అమ్మవారి కళలు ఎలాగైతే 16 ఉంటాయో అలాగా 16 మాసికాలు ఉంటాయి. ఈ 16 మాసికాలు పూర్తయితే శరీరం విడిచిన జీవి చంద్రలోకాన్ని ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు. చంద్రలోకం తర్వాత సూర్యలోకం వైపు వెళతాడు. అప్పుడు జరిగేది ఒరిజినల్గా అప్పుడు కర్పరభేదనము అని. ఈ కర్పరభేదనము అనేటువంటి స్థితిలో సూర్యలోకపు లెక్కలు, తర్వాత దేవలోకపు లెక్కలు. దేవతలకి మనకొక్క సంవత్సరం పూర్తయితే వారికి ఒక్క రోజు పూర్తవుతుంది. పితృదేవతలు, దేవతలు అని 2 భాగాలు మనకి. మనం గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్కులకి ఇవన్నీ అర్థం అవ్వాలి. ఇవన్నీ అర్థమైన తర్వాతే సరైన లెక్క అర్థం అవుతుంది. టైం సైకిల్స్ అనేటువంటివి 4 టైం సైకిల్స్ మనం కనీసం నేర్చుకోవాలి. లగ్నానికి ఉండే టైం సైకిల్, రవికి ఉండే టైం సైకిల్, చంద్రుడికి ఉండే టైం సైకిల్, ప్లూటో ఇత్యాదులకు ఉండే టైం సైకిల్. అంటే భూహు, భువః, శుభః, మహః, ఈ 4 టైం సైకిల్స్ మన దగ్గర ఉండాలి. ఉంటే అప్పుడు ఒక హ్యూమన్ బర్త్కి ఇంకొక హ్యూమన్ బర్త్కి మధ్యకాలం ఎంత అనేటువంటి రహస్యం మనకు తెలుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్రమంలో ఈ జీవుడు మెల్లిగా ప్రయాణం చేసి దేవలోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ఏడాది పాటు, అక్కడ ఏడాది పాటు అంటే ఇక్కడ ఎంతట 365 సంవత్సరాలు మినిమం. అప్పుడు మళ్ళీ ఇంకొక బర్త్ తీసుకోవాలి. అందుకే మన ప్రోగ్రెస్డ్ అసెండెంట్ ఏది, ప్రోగ్రెస్డ్ హర్స్కోప్ అనేటువంటిది. అంటే శరీరం విడిచిపెట్టేటప్పటికీ జీవి యొక్క ప్రోగ్రెషన్. పుట్టాడు, ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఏదో జీవించాడు. ఈ పుట్టినటువంటి చక్రం 60వ రోజు, 70వ రోజు, 80వ రోజు, 90వ రోజు వేస్తే ఆ పుట్టిన జీవికి 60, 70, 80, 90వ సంవత్సరం వచ్చింది. అది ప్రోగ్రెస్డ్ హారోస్కోప్ అని అందరికీ తెలుసు మనకి. ఒకవేళ ఎవరైనా సందేహంగా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేయండి ఖాళీ అప్పుడు, మళ్ళీ కాస్త 2-3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైపోతుంది. ఆ సోకాల్డ్ ప్రోగ్రెస్డ్ హారోస్కోప్ ఎట్ ది టైమ్ ఆఫ్ డిపార్చర్, శరీరం విడిచిపెడుతున్నప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రెస్డ్ హారోస్కోప్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ బర్త్ హారోస్కోప్. చాలా ఖచ్చితంగా నిలబడేటువంటివి. అంటే 1-2 చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ వచ్చినా మిగతా గ్రహాలు ఏవో అటో ఇటో ముందుగా వెనక్గా. సన్ను, మూను, అసెండెంట్ అనేటువంటివి ఆ ప్రోగ్రెషన్లో ఎక్కడికి వచ్చాయో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది నెక్స్ట్ బర్త్. అందులో డౌట్ రాదు. ఇంకా దానికి సరిపడే మొత్తం అన్ని అరేంజ్మెంట్స్, ఆ మెకానికల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా, ఆ సోషల్ అరేంజ్మెంట్స్, ఫిజికల్ అరేంజ్మెంట్స్, ఎటర్నల్ అరేంజ్మెంట్స్, అన్ని అరేంజ్మెంట్స్ కూడా అలా జరుగుతాయి. ఈ ప్లూటో అనేటువంటిది యముడు అని చెప్పడము, యముడు శరీరాన్ని విడిపిస్తాడు అని చెప్పడము, జీవి యొక్క ప్రయాణాన్ని సాగింపజేస్తాడని చెప్పడము, గరుడ పురాణంలో మనకు అర్థం కాకుండా యముడిని భయపెట్టి, ఎంతసేపు గరుడ పురాణంలో మనకేం చెప్పారండి, అంధతామసము మొదలైనటువంటి ఆ పిచ్చి అధ్యాయాలే చెప్పారు. పిచ్చి అధ్యాయాలని ఎందుకన్నానంటే, ఇక్కడ కరెంటు పోతూ ఉంటే ఎక్కడో జంక్షన్లో వెళ్తూ ఉంటే ఏమీ కనపడని స్థితిలో బండి నడుపుకుంటూ వెళ్ళలేదా, అది అంధతామసం కాదా? ఎన్నిసార్లు మనం ఆఫీస్లో ఉంటుండగా, ఎన్నిసార్లు మనం
కెమికల్ ల్యాబ్లో ఉంటుండగా ఎన్నిసార్లు మనం అర్జెంటుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కరెంటు పోతే తడుముకున్నాం, చీకట్లో దెబ్బలు తగిలించుకున్నాం. అది కూడా అంతే. అది మనసుకి చీకటి, ఇది కంటికి చీకటి, అంతే తేడా. అలాంటివి పెద్దగా వివరించక్కర్లా. అవి వివరించి మానవుల్ని భయపెట్టి, అంటే దైవ భక్తి కాకుండా దైవ భీతి వైపు తీసుకెళ్తున్నాయి అలాంటి అధ్యాయాలు. అవి పాపం అవే విపరీతంగా చెప్పబడ్డాయి ప్రవచనాల్లో. అసలు గరుడ పురాణంలో సరైనటువంటి పార్ట్ తీసుకుంటే ఎస్ట్రాలజీకి కనెక్ట్ అయినంత, గరుడ పురాణంలో కనెక్ట్ అయినంత ఇంకే పురాణంలోనూ కనెక్షన్ లేదు. అంత పెద్ద కనెక్షన్ ఉంది. విష్ణుమూర్తి గరుడుకి డైరెక్ట్గా చెప్పినటువంటి పురాణం అది. దాంట్లో ఆస్ట్రాలజికల్ క్యాల్కులేషన్స్, ముఖ్యంగా ఈ టైం సైకిల్స్ చాలా విస్తృతంగా ఇచ్చారుట. నేను పూర్తిగా చదివినవాడిని అయితే కాదు. ఏదో 10 పేజీలో 15 పేజీలో ఎక్కడో లభ్యమైతే అలా అలా అరాకొర, అది పెద్ద అధ్యయనం కాదు. అందుకని అవి చెప్పుకోవట్లే. నేను ప్రయత్నం చేస్తున్నాను సరైనటువంటి అధ్యయనం చేద్దామని. అంచేత ఈ ఎవరైనా చనిపోతేనే గరుడ పురాణం చదవండి అనేటువంటి పిచ్చి కూడా ఒకటి ఉంది. అదొక పిచ్చి సూత్రం, పిచ్చి సామెత ఒకటి ఉంది. మనకి ఓపిక ఉండి సరిగ్గా కాస్త సంస్కృతం మీద కమాండ్ ఉండి, లేదా సంస్కృతం టు తెలుగు డిక్షనరీ లాంటిది ఏదో చక్కగా అది గ్రంథం పెట్టుకుని, శబ్దార్థ రత్నాకరం లాంటిది ఏదైనా తెచ్చుకొని జాగ్రత్తగా కొనుక్కొని తెచ్చి పెట్టుకుని చదువుకున్నా కూడా గరుడ పురాణంలోంచి చాలా యాస్ట్రలాజికల్ డైమెన్షన్స్ మనకి కోకొల్లలుగా లభిస్తాయి. అది మన జన్మచక్రంలో ఉన్నటువంటి ప్లూటోని ఆధారం చేసుకుని, ఆ యముడిని ఆధారం చేసుకుని మనం సమయం నిర్ణయించుకొని, అంటే కిందటి తరగతిలో మనం చెప్పుకున్నాం, నెప్ట్యూన్ని ఆధారం చేసుకుని, అంటే గోచార చంద్రుని మన నెప్ట్యూన్కి అనుకూలంగా సెక్స్టైల్ కానీ ట్రైన్ కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఉన్నప్పుడు ధ్యాన ప్రక్రియ కూర్చుందామని. మన యురేనస్కి ఎప్పుడు కూడా ట్రాన్సిట్ మూన్ అనేటువంటి దాన్ని మన జన్మచక్రంలో ఉన్నటువంటి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలకి మంచి ఆస్పెక్ట్లోకి వస్తున్నప్పుడు మనం ఏదైనా ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి సాధనకు సంబంధించినటువంటి అధ్యయనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక ప్రారంభించుకుంటే చాలా బలంగా ముందుకెడుతుంది. అది ఆ రహస్యము, ఆ క్రమము అంతా అధ్యయనంలో, జ్యోతిష్శాస్త్రంలోనే ఇవ్వబడింది, దేనికి వాడుకోవాలి అని. అవి గ్రహాలకు సంబంధించినటువంటి వివరాల్లోంచే ఆ ముహూర్తపు లెక్కల్ని కూడా మనం ఏ గ్రహాన్ని ఆధారం చేసుకుని ఏం పెడదాం. గ్రహకారకత్వాలు చెప్పుకున్నాం కదా, ఆ గ్రహకారకత్వాలను ఆధారం చేసుకునే ఆ ముహూర్తాలు కూడా పెట్టుకోవాలి మనం. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే గోచార చంద్రుడు. మనం ఏ అధ్యయనం చేద్దాం అనుకున్నామో, ఉదాహరణకు భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి లోతుల్లో ఉన్న గ్రంథాలు ఏవో ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు నవ వ్యాకరణములు అన్నారు, 9 వ్యాకరణాలు ఉన్నాయి. మనకు ఒక వ్యాకరణమే సరిగ్గా రాదు, దాన్నే మనం సరిగ్గా వాడుకోలేం. తెలుగు అయినా, సంస్కృతమైనా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా ఉన్న ప్రాథమికమైనటువంటి ప్రధాన వ్యాకరణము అందరూ వాడుతున్న దాంట్లోనే మనం బండబూతులు మనకి. అలాంటి దాంట్లో మనం తప్పులన్నీ కరెక్ట్ చేసుకొని సరిగ్గా మాట్లాడటము అనేటువంటిది, వ్యాకరణబద్ధమైనటువంటి వ్యవహారం నడిపించుట అనేటువంటి దానికి ప్రయత్నం ప్రారంభిద్దాం అనుకున్నాం అనుకోండి. అప్పుడు మన జాతకంలో ఉన్నటువంటి బృహస్పతిని గోచార చంద్రునికి ముడిపెట్టి కంజంక్షన్ కానీ, సెక్స్టైల్ కానీ, ట్రైన్ కానీ, అపోజిషన్ కానీ, ఎందుకంటే గురుచంద్రులు ఇద్దరు శుభగ్రహాలే కనుక అపోజిషన్, సమసప్తకము అనేటువంటిది మనకి సాయన సిద్ధాంతం రీత్యా 2 శుభగ్రహముల మధ్య సమసప్తక దృష్టి మంచిది అని నేర్చుకున్నాం మనం. అది మంచిదిగానే ముందుకు వెళుతోంది. కేంద్ర దృష్టి కానీ, సమసప్తక దృష్టి కానీ 2 గ్రహముల మధ్య, ముఖ్యంగా గురుచంద్రుల మధ్య అత్యంత శుభము. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా అవసరం. అట్లాంటి సమయం చూసుకుని మనం భాషాశాస్త్రాన్ని అధ్యయనం ప్రారంభిస్తే కొరుకుడు పడుతుంది, బుర్రకు అర్థమవుతుంది. అయితే మన బృహస్పతి, అంటే మన జాతకంలో ఉన్న బృహస్పతి మకరంలో ఉంటేనో,
లేకపోతే మిథునంలో ఉంటేనో అని ఒక సందేహం ఏర్పడవచ్చు. అయినా సరే అని సమాధానం. అయినా కూడా బృహస్పతే, సర్వశుభుడు ఆయన. అలా మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం ఏదన్నా గణిత శాస్త్రానికి సంబంధించి ఆలోచిద్దాం. ఇవాళ మనం శాకుంతల గణితమో భాస్కర్ గణితమో అనేటువంటి పేర్లు ఎప్పుడో విన్నాం కదా, అవి ఎలా వాడతారు? ఎప్పుడో జ్యోతిషపు లెక్కలలో జ్యోతిష గణనానికి సంబంధించినటువంటి ఆ గణితంలో ఘడియలు, విఘడియలు, లిప్తలు, త్రసలు, కాష్టలు, లోహలు, ఇలా పదాలన్నీ వింటున్నాం కదా. ఈ ప్రత్యేకమైనటువంటి సనాతన కాలమానం మనం దీని లెక్కలు నేర్చుకుందాం అని అనిపించింది అనుకోండి, ఒకవేళ పొరపాటుని మన అదృష్టవశాత్తు. అప్పుడు ఏం చేయాలి? మన మెర్క్యూరీ, మన బుధుడు ఎక్కడైతే ఉంటాడో జాతకంలో, ఆ బుధునికి గోచార చంద్రునికి ముడిపెట్టి, లగ్నాన్ని కూడా అలాగే జాగ్రత్తగా మన బుధునికి సరైనటువంటి స్థితిగతుల్లో లగ్నాన్ని తీసుకొని, ఆ తీసుకున్న లగ్నము మనకి అష్టమ ద్వాదశాలు కాకుండా చూసుకుని, ఒకవేళ అలా అయితే గనక సోకాళ్ళు అష్టమ ద్వాదశాలు అయితే మనం తీసుకున్న లగ్నం, ఆ కస్ప్ ఏదైతే ఉందో అష్టమ భావ మధ్యమం, ద్వాదశ భావ మధ్యమం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ స్ఫుటల నుంచి, ఆ డిగ్రీల నుంచి ముందుకి నడుపుకుని పెట్టుకొని ఈ అధ్యయనం ప్రారంభించుకుంటే, 2 రోజులు అనుకున్నది 4 రోజులు, 4 రోజులు అనుకున్నది 10 రోజులు, నిరాఘాటంగా విఘ్నం లేకుండా కనీసం మనకి సంతృప్తి కలిగేలాగా అధ్యయనం పూర్తవుతుంది. ఒక కావ్యం చదువుకుందాం అనుకున్నాం అనుకోండి, తెలుగులో రాయబడినటువంటి ట్రాన్స్లేషనే పోనీ ఉన్నది, మనకి తెలుగు తప్ప ఇంకోటి దిక్కు లేదు వాటిలో, మనం దాంట్లో ఉన్నది చదువుకుందాం అనిపించింది. అప్పుడు వెంటనే మన జన్మచంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో, మన జన్మచక్రంలో ఉన్నటువంటి శుక్రుడు ఎక్కడైతే ఉన్నాడో, అక్కడి నుంచి గోచార చంద్రుడిని సరైనటువంటి స్థితుల్లో చూసుకుని అక్కడ ఉంటుండగా మనం ఈ కావ్య పరిశీలనము అనేటువంటిది చేస్తే, యోగాభ్యాసం చేసిన తర్వాత కలిగేటువంటి రససిద్ధి లేక యోగ సిద్ధి అనేటువంటిది ఏదైతే ఉన్నదో, అది కావ్య అధ్యయనంలోంచి కూడా కలుగుతుంది అని చెప్పారు మాస్టర్. నాదము ద్వారా యోగసిద్ధి కలుగుతుంది, యోగాభ్యాసం ద్వారా కలుగుతుంది, లేదా కావ్య అంటే, కావ్యాలు అంటే మీకు తెలుసు కదా, అన్నిటిని కావ్యములు అని పిలవలేం కదా. రామాయణాన్ని కావ్యం అని పిలవగలం, కానీ రామాయణ విషవృక్షాన్ని కావ్యం అని పిలవలేము. బైండింగ్ పెద్దదైతే అవ్వచ్చు, కానీ బరువును బట్టి బృహద్గ్రంథము అని అనకూడదు. అంచేత అలాంటి ఉత్తమమైనటువంటి కావ్య పరిశీలనం చేస్తున్నప్పుడు శుక్రుడిని ఆధారం చేసుకుని ముందుకెళ్ళడం, ఇలాంటి పని కోసమే, జీవితాన్ని ఇలా క్రమబద్ధీకరించుకోవడం కోసమే మనం గ్రహ కారకత్వాలు నేర్చుకున్నాం, గ్రహముల యొక్క స్వరూప స్వభావాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఎందుకు చెప్పానంటే, ఇవాళతో మనకి గ్రహముల స్వరూపాన్ని మనం మా గురువు దయ వల్ల చివరికి తెచ్చుకుంటున్నాం. ప్లూటో అధ్యయనం పూర్తి చేసుకుంటే రేపటి నుంచి మనం ఈ తర్వాత నుంచి రాశి లక్షణాలు అనేటువంటివి 3-4 తరగతుల్లో యథాశక్తిగా చూసి, ఇక ఆ తర్వాత గ్రహశీలాధ్యాయము, భావశీలాధ్యాయము అనేటువంటి ఉత్తమమైనటువంటి అధ్యాయాల్లోకి ప్రయాణం చేయబోతాం. కనుక గ్రహ కారకత్వాల్ని ఏ విధంగా మనం వినియోగించుకుంటే పర్పస్ సర్వ్ అవుతుంది, మనం ఎస్ట్రాలజీ నేర్చుకుంటున్నటువంటి మహాకారణము, నేపథ్యం ఏదైతే ఉన్నదో అది సర్వ్ అవుతుంది. అందుకోసం ఒకసారి ప్రతి గ్రహానికి సంబంధించిన కారకత్వాన్ని యథాశక్తిగా మీ ముందుంచాను. సందేహాలు వస్తే తర్వాత మనం ఫోన్లో కలుసుకున్నప్పుడైనా చెప్పుకోవచ్చు. ఈ యముడు ద్వారా, జాతకంలో ఉన్నటువంటి యముడు ద్వారా ఇంకేం తెలుస్తుందయ్యా అంటే, మన వ్యక్తిగత కర్మ అంటే పాస్ట్ బర్త్స్లో మనం పర్సనల్గా చేసినటువంటి గుడ్ డీడు, బ్యాడ్ డీడు అనేటువంటివి వ్యక్తిగత కర్మ అంటే అది మంచిదా చెడ్డదా అంటే సుకృతము దుష్కృతము రెండూను. అది యాజ్ ఇట్ ఈజ్గా అది ఒక్కటే కాకుండా వ్యక్తిగత కర్మ, పూర్వకర్మను ఆధారం చేసుకుని ఇప్పటి మన వంశాలకి, మన వంశానికి ఏ వంశంలో అయితే మనం జన్మ తీసుకున్నామో ఆ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వంశకర్మ దానికి కూడా ముడిపెట్టబడి, మనము జీవించినటువంటి
నైసర్గికమైనటువంటి ప్రదేశం యొక్క వ్యక్తిగత కర్మ. అసలు ఎప్పుడు ఎస్ట్రాలజీలో ఈ సత్యాన్ని ఎప్పటికప్పుడే గుర్తు చేసుకోవాలని చెప్పారు మాస్టర్. ఒక జాతకం చూస్తే మనం ఒక విషయం ముందు గమనించుకోవాలి ప్రతి జాతకానికి. ఎందుకంటే ఒకే రోజు ఒకే సమయానికి సుమారు అదే సిటీలో తీసుకున్నా కూడా 1,00,000 మంది పుట్టారే అనుకోండి, సిటీ పెద్దది, 10,000 మంది 20,000 మంది పుట్టారు అనుకోండి, అందరి డెస్టినీ ఒకలా ఉండదు కదా. మరి అప్పుడు జ్యోతిష్ శాస్త్రం కరెక్టా తప్ప? మరి ఒకే రోజు ఒకే టైంకి పుట్టినటువంటి వాళ్ళ తాలూకా జన్మచక్రం ఒకేలా వస్తుంది కనుక వారి తాలూకా ఫలితాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రావాలి కదా. అంటే మొట్టమొదట ప్రిలిమినరీ స్టేజెస్లో ఇలాంటి చొప్పదంటూ సందేహాలు కలిగేస్తూ ఉంటాయి. సోకాల్డ్ నాస్తిక సమాజం వారు, విజ్ఞాన సమాజం వారు, జన విజ్ఞాన సమాజం వారు, వారిలో ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి మనకి. కానీ పాపం లాజిక్ లెస్ క్వశ్చన్స్ అవి. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది? మాతృస్వామ్యము, పితృస్వామ్యము, స్వస్వామ్యము. అంటే తల్లి, తండ్రి, పుట్టినటువంటి జీవి ముగ్గురు కలిసి పుట్ టుగెదర్ పర్సనల్ చార్ట్. అది మర్చిపోతాం మనం. అది మర్చిపోయి కొంతమంది నాస్తికులు మనని చొక్కా పుచ్చుకుని నిలబెట్టి అడుగుతున్నప్పుడు, ఒకే సమయంలో పుట్టిన వాళ్ళ జీవితాలన్నీ ఒకేలా ఉండాలి కదండి, ఉండవేమండి అన్నప్పుడు మనం కూడా తల ఉంచుకుని ఏం చెప్పాలో తెలియక, అందరూ ఒకే రోజు పుట్టారు కరెక్టే, 10,000 మందిని నుంచోబెట్టాం రైటే, కానీ 10,000 మందికి వాడే నాన్న, ఒకళ్ళే అమ్మ. ఈవెన్ ఇద్దరు కలవలు ఇద్దరు పుడితే వాళ్ళకి ఒకళ్ళే అమ్మ ఒకళ్ళే నాన్న అయినా కూడా ఏమీ సంబంధం ఉండదు 2 జన్మలకి. ఎంచేత ఇద్దరు జీవులు ఎవరి దారిలో వాళ్ళు నడుస్తున్నటువంటి జీవులు అని మర్చిపోకూడదు మనం. అంటే కర్మ సిద్ధాంతాన్ని వెక్కిరించి తోసేయకూడదు, జ్యోతిష సిద్ధాంతాన్ని మాత్రమే కరెక్టు అనేటువంటి ఒంటికన్ను రాక్షసుడిలాగా ఉండకూడదు అన్నారు మాస్టర్. కర్మ సిద్ధాంతాన్ని జ్యోతిష సిద్ధాంతాలకు సమన్వయం చేసుకొని ముందుకు వెళితే సత్యం వస్తుంది నీ దగ్గరికి అన్నారు. సత్యం అనేటువంటి దాన్ని కూడా 2 పొరలుగా చెప్పబడింది. సత్యంచానృతంచ సత్యమభవతు, ఇది వేదం. అదేమిటి? సత్యము అనృతం. అనృతం అంటే అసత్యం కదా. అంటే ఒక తప్పు ఒక రైటు కలిసి తప్ప రైటా? అలా ఉంటుందా రైట్ ఎక్కడైనా? కానీ అలా ఉంటుంది, అదే ఉంటుంది నాన్న అన్నాడు. సత్యం వేరు, ఋతం వేరు. సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి 2 సార్లు చెప్పిస్తున్నాడు శాంతిపాఠంలో. చాలా జాగ్రత్తగా గమనించాలి ఇవి. అంటే యాబ్సల్యూట్ ట్రూత్, రిలేటివ్ ట్రూత్ అని 2 రకాలు ఉన్నాయి, 2 ఫేసులు ఉన్నాయి వాటికి, ట్రూత్కి కూడా తీసుకోవాలి. పుట్టినటువంటి సమయము, దానికి ఉన్నటువంటి లగ్న రవిచంద్రుల యొక్క త్రిపుటి, అది ఒక పక్కకు పెట్టి ఆ జీవి యొక్క తల్లి జాతకము, ఆ తండ్రి యొక్క జాతకము 3 కలిపితే ఇతని జాతకం అని గుర్తుపెట్టుకోవాలి మనం. 4వ డైమెన్షన్ ఏమిటి? మహాచమనుడు అనేటువంటి మహానుభావుడు ఇచ్చినటువంటి మహాచమస్య ప్రవేదయతే మహయితి తద్బ్రహ్మ స ఆత్మ అంగాన్యన్యా దేవతా ఉపనిషత్తు. అక్కడ చెప్పబడినటువంటి 4th డైమెన్షన్ ఏమిట్రా అంటే సోకాళ్ళు జీవి జన్మించినటువంటి నైసర్గిక ప్రదేశము, ప్రభావము, ఇవన్నీ కలిపి అతని జాతకం మాట్లాడాలి మనం. అలా తీసుకోవలసినటువంటి డేటా ఇక్కడ చెప్తున్నాడు ప్లూటో అని చెప్తున్నాడు. వ్యక్తిగత కర్మ, వంశపారంపర్యంగా వస్తున్న కర్మ, కుటుంబ సభ్యులు లేదా జన్మించినటువంటి నైసర్గిక స్థితి, ఆ మొత్తం కర్మ మొత్తం టోటాలిటీ ఏదైతే ఉందో అది ప్లూటోలో ఉంటుందట జాతకంలో. అది కంటిన్యూ అవుతుంది, అది రిపీట్ అవుతుంది, అది మనని ముందుకు తీసుకెళ్ళటం ఎలాగా అనేటువంటిది ఆపరేట్ చేయబడుతుంది అన్నది. అది ఎలా గ్రూప్గానే ఆపరేట్ చేయబడుతుంది, అది ప్లూటో తాలూకా రహస్యం. ఇండివిజువల్గా కాకుండా మనం పుట్టాం, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, ఎవరు అన్నదమ్ములు ఎవరో ఉన్నారు, లేకపోతే అక్క చెల్లెళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరు లేరు, ఒక్కడే పుట్టాం. ఇప్పుడు ఈ రోజుల్లో అంతా ఒంటికన్ను రాక్షసులమే కదా, అందరూ ఒక్కళ్ళే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఒకళ్ళు పుట్టగానే మొత్తం అశ్వమేధ యాగం పూర్తయిపోయింది అనుకుంటున్నారు 3 పెళ్ళం.
వెంటనే వైద్యుల వారిని సంప్రదిస్తున్నారు. ఇక అక్కడి నుంచి మళ్ళీ సరే అదొక ప్రహసనం, అదో రామాయణం. తీస్తే ఆ ఒక్కళ్ళే పుట్టినా అట్లీస్ట్ వాళ్ళ అమ్మ నాన్న ఆ జీవితో పాటు ఏదో మేనమామో పెద్ద బాబాయో చిన్న బాబాయో ఇలా ఏదో ఒక గ్రూప్ ఉండి తీరుతుంది, లేకుండా ఉండదు. ఆ పుట్టిన హాస్పిటల్లో లేకపోతే ఇళ్లలో పుట్టేయటమో, అర్జెంటుగా పాపం వెళుతూ ఉంటే 108 ఎక్కడో ఏ అబిడ్స్ రోడ్లోనో ఇరుక్కుపోతే అందులోనే ప్రసవం పూర్తయిపోవటమో మనం ప్రసూతి అధ్యాయంలో నేర్చుకుంటాం. ఎలాంటి జాతకుడు ఎక్కడ పుట్టాడు, పుట్టేటప్పటికి తండ్రి ఈ దేశంలో ఉన్నాడా పరదేశంలో ఉన్నాడా, ఇవన్నీ సూతికాధ్యాయంలో ఉంటాయి, చదువుకోండి. తీస్తే ఈ ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నటువంటి టోటల్ సమ్ అది ప్లూటోలో ఉంటుంది జాతకంలో. అందుకే అదే మనకి నెక్స్ట్ బర్త్లో అలాంటి గ్రూప్లో, అలాంటి వంశంలో, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి అక్కడ కూర్చోబెడుతుంది తీసుకెళ్ళి. అదే తరగతి పాఠశాల అన్నారు మాస్టర్. ఇప్పుడు ఏ తరగతిలో ఏ పాఠశాలలోంచి అయితే బయటకు వచ్చామో మనం నెక్స్ట్ బర్త్లో అదే పాఠశాలలో కూర్చోబెడతారు మనని. అక్కడ బాగుంటే ఆ తర్వాత తరగతిలో కూర్చోబెడతారు. స్కూల్ మారదట. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ అవే సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆ జీవికి. అలా కాకుండా ఒక 6,000, 7,000, 10,000 సంవత్సరాలకో 12,000 సంవత్సరాలకో ఒక మారు ఒక దగ్గర ఉన్నటువంటి జీవుల సమూహము ఇంకొక దగ్గరికి వెళ్ళవలసినటువంటి అగత్యం ఏర్పడినప్పుడు ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. ఏమిటిట మాస్టర్ గారు చెప్పారు దాని ఏర్పాటు ఎలా జరుగుతుందో. దాని ఏర్పాటు కోసమే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీల దగ్గర నుంచి ఇంటర్ స్టేట్ మ్యారేజెస్, తర్వాత ఇంటర్నేషనల్ మ్యారేజెస్, తర్వాత ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజెస్ అన్నారు. అది మాత్రమే దారి అన్నారు. ఈ జీవులు అక్కడికి, ఆ జీవులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడాలి కదా. అదృష్టం ఉంటే చక్కనైనటువంటి జీవులు వస్తారు, అదృష్టం లేకపోతే కాస్త నెగిటివ్ ప్లూటోస్ లాంటి వాళ్ళు వస్తారు. తప్పదు. అది సృష్టి తాలూకా భాగం, సృష్టి తాలూకా గమనంలో భాగం. అది ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అని మనం ఆశంసనంలో నేర్చుకున్నామే. ఆ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్లో అది కూడా ఒక భాగం. దాన్ని కూడా మనకి జ్యోతిష్కుడు అంగీకరించాలి. అందుకని మనం ఏం చేయాలి? ఏ దేశంలో అంటే ఏ ప్రదేశంలో అని ట్రాన్స్లేషన్, ఏ ప్రదేశంలో ఏ తల్లిదండ్రులకు జన్మించినటువంటి వాడు అనేటువంటిది పూర్తిగా డేటా పుచ్చుకోకుండా జాతకం మన దగ్గరికి రాగానే టారస్ లగ్నం అండి, ఒళ్ళొంచి పనిచేస్తాడు, నెంబర్ 1 అండి ఇతను. టారస్ అంటే గొడ్లా పనిచేస్తాడు కదండి, ఏం డౌట్ లేదండి, నమ్మకస్తుడే. ఉసుక్కుని వెళ్ళిపోకూడదు. అంటే ఒకటి చూడగానే మొదలెట్టేస్తాం మనం ఆ ఆవేశం వల్ల. నేనైనా మీరైనా అందరం అంతే. మాస్టర్ ఏం జాగ్రత్త చెప్పారంటే అలా కాదు, కొంచెం ఓపిక్గా షడ్వర్గులు కట్టుకో, అష్టకవర్గులు కట్టుకో, అష్టకవర్గు తెలుసుకో, షడ్వర్గులు, షోడశవర్గులు కనీసం కొన్నైనా నీ కంటితో నువ్వు జాతక చక్రాన్ని, రాశి చక్రాన్ని చూస్తున్నప్పుడు పలానా దగ్గర నవాంశ ఉంది, పలానా దగ్గర తుంసాంశ ఉంది, పలానా దగ్గర ద్రైకాణం ఉన్నది, ఈ రాశికి ఈ గ్రహానికి దీని లక్షణాలు ఇలా ఉన్నాయి, నువ్వు ముందు నెమరు వేసుకొని అప్పుడు గోచారం కూడా చూడాలి కదా. అష్టకవర్గు కట్టుకుంటే కానీ గోచారం మీద కమెంట్ రాదు. అలా చూసుకుని అప్పుడు మాట్లాడన్నారు. వీటన్నిటితో పాటు ఇదంతా కూడా అతని యొక్క వ్యక్తిగత కర్మ ప్లస్ మనం తీసుకోవాల్సిన డేటా. నాన్నగారు ఏం చేస్తుంటారండి, అమ్మగారు ఏం చేస్తుంటారండి, మీరు ఎక్కడో ఏదో దోసకాయలు పల్లండి నేను జన్మించింది అన్నాడు. ఏ రాష్ట్రంలో ఉందండి? ఆ రాష్ట్రంలో ఎండాకాలంలో ఎట్లా ఉంటుంది, చలికాలంలో ఎట్లా ఉంటుంది జ్యోతిష్కుడికి తెలియాలి. అందుకే వైద్యో నారాయణో హరిహి అన్నట్టుగా జ్యోతిష అధ్యయనము అనేటువంటిది చిన్న విషయం కాదు. వైద్యము ఎరగాలి, ఖగోళము ఎరగాలి. ఎందుకంటే ఇవన్నీ దీంట్లో యాన్సిలరీస్గా ఉంటాయి. క్షమించండి, అదేమిటి అంత మహా టాపిక్స్ని ఇందులో యాన్సిలరీస్ అనేస్తున్నారు? ఎస్, జ్యోతిష్ శాస్త్రంలో వైద్యము, ఖగోళము, మున్నగు ధాతు సంబంధమైనటువంటి శాస్త్రము, మెటలర్జీ కూడా తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ చార్ట్ మనకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అలాంటి సమగ్రమైనటువంటి దర్శనాన్ని
ఆ ప్లూటో కలిగి ఉంచుకుంటుంది, ఆ ప్లూటో దాచుకుంటుంది. మన చార్ట్లో ప్లూటో ఎక్కడున్నాడో, ఈ పలానా రాశిలో ప్లూటో పలానా లక్షణాలు ఇస్తుంది అనేటువంటిది వ్యక్తిగతంగా చదువుకుంటాం. రేపు రాశుల్లో గ్రహాలు అనేటువంటి భాగం దగ్గరికి వెళ్ళినప్పుడు చదువుకుంటాం, కానీ గ్రూప్గా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇండివిజువల్గా పర్సనల్గా చాలా లిమిటెడ్గా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది. అలా అని లేకుండా లేదు. చెప్పుకున్నాం మనం సప్తమంలో ప్లూటో ఉండగా వివాహ ముహూర్తం నిషిద్ధమని. రవికి ఎదురుకుండా అదే భాగాలలో ప్లూటో ఉన్నటువంటి స్త్రీ జాతకము చాలా జాగ్రత్తగా గమనించాలని, ఈ మొదలైనటువంటి వివరాలన్నీ కూడా మనం ప్లూటోకి సంబంధించిన వివరాలుగా చెప్పుకొని తెలుసుకుని ఇంకొంచెం వీలైతే సొంతంగా అధ్యయనం చేయాలి. ఇప్పటికీ రాశి యొక్క గ్రహముల యొక్క స్వరూప స్వభావాలు యథాశక్తిగా పూర్తి చేసుకున్నాం. ఇక గ్రహాలకు సంబంధించినటువంటి అధ్యయనం మీ చేతిలోనే ఉంది. ఈ తర్వాత తరగతిలో నేను అనుకున్నంత వరకు మేషాది రాశుల యొక్క వివరం, నిజానికి మొదట మనం వేసుకున్న స్కీమ్లో రాశి వివరం అవసరం లేదు కదా అని చెప్పి అనుకున్నాం, కానీ మళ్ళీ ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారు రాశుల తాలూకా డీటెయిల్స్ పూర్తిగా చెప్పలేదు కదండి అని. నిజానికి రాశులకి లక్షణం చెప్తాను, రాశి స్వభావం ఎలా ఉందో ఒక ముక్క చెప్పి ఈ తరగతి పూర్తి చేస్తాను. అప్పుడు మీరు వేరేగా అధ్యయనం చేసుకోవడానికి మీకు ఒక దారి చూపించినట్టు అవుతుంది. నా ఉద్దేశం అది. యారిస్ తీసుకున్నాం అనుకోండి, అందులో నక్షత్రాలు ఏమిటున్నాయి? రాశుల యందు గల నక్షత్రముల వివరము తెలియని వారు ఎవరున్నారు చెయ్యొత్తండి ఒకసారి. 1. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఓహో అమ్మో, మిగతా వాళ్ళందరికీ రాశుల్లో ఉన్న నక్షత్రాలు తెలుసు అని నేను అనుకున్నాను. అనుకునేటప్పటికి 3-4 అన్నారే. అరే సరే, అయితే మిగతా వాళ్ళు రాశుల్లో ఉండేటువంటి నక్షత్రాల వివరం తెలిసిన వాళ్ళు కూడా కొంచెం నన్ను క్షమించగలిగితే ఒక స్కీమ్ పెడుతున్నాను. వచ్చే తరగతి అంటే సుమారుగా వచ్చే గురువారం నాడు ఆ తరగతి మనం ప్రారంభించుకునేటప్పటికీ అందరూ కూడా మేషము అనగానే అశ్విని 4, భరణి 4, కృత్తిక 1, కృత్తిక 3, రోహిణి 4, మృగశిర 2, వృషభము, మృగశిర 2, మృగశిర తర్వాత ఆర్ద్ర 4, పునర్వసు 3, మిథునము అనేటువంటి వరుసలో ఏ రాశిలో ఏ నక్షత్ర సముదాయం 3 నక్షత్రాలు ఉన్నాయి, 9 పాదాల చొప్పున. ఆ వివరం గట్టిగా అధ్యయనం చేసి వచ్చే గురువారానికి తయారవుతారు అనుకుంటున్నాను. మామూలుగా ప్రాథమికమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలన్నింటిలోనూ ఉంటుంది. ఇంకా గట్టిగా మాడితే పెద్ద బాల శిక్షలో అశ్విని భరణి కృత్తిక 1 పాదము మేషము, కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు, వృషభము, ఇలాగా సూత్రాలతో సహితంగా ఆ 12 వాక్యాలు పెద్ద బాల శిక్షలో ఉంటాయి. అంచేత ఆ వివరాలు అధ్యయనం చేసి సిద్ధమైనట్టయితే ఆ వచ్చే వారం నుంచి రాశుల వివరం చెప్పుకోవడం చాలా సులభం అయిపోతుంది. టెక్నిక్ చెప్తాను. నక్షత్రాలు తెలిస్తే నక్షత్రాధిపతులు కూడా తెలిసిపోతారు మీకు. అశ్విని అనగానే కేతువు గుర్తు రావాలి, భరణి అనగానే శుక్రుడు గుర్తు రావాలి, కృత్తిక అనగానే రవి గుర్తు రావాలి. నేను ఇవాళ కానీ రేపు కానీ నేనో లేకపోతే భారతమ్మో లేకపోతే దత్తు గారో లేకపోతే మన పద్మగారో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఎవరైనా పర్వాలేదు, అధ్యయనంలో అందరికి సాయం చేయొచ్చు. రాసులు అందున్న నక్షత్రములు ఆ నక్షత్రాధిపతులు ఇది 1, 2 టేబుల్స్ కింద తయారు చేసి పెడితే కనుక గ్రూప్లో మీరు ఎవరైనా పెడితే సరే, లేదంటే రేపు నేను ప్రయత్నం చేస్తాను. అంటే నాకు బద్ధకం ఎక్కువ, మీరు ఎవరు చేయకపోతే అప్పుడు నేను చేసి పెడతాను. ముందు అది కనుక పెట్టేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ టేబుల్ అస్సలు పాపం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చదువుకుంటే ఆ నక్షత్రాధిపతులైనటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రహాల యొక్క కలయికే, ఆ గ్రహాల యొక్క లక్షణము, ఆ రాశ్యాధిపతి యొక్క లక్షణము మొత్తం కలిపి వంట చేస్తే ఆ రాశి లక్షణం అవుతుంది. అంతే.
రాశికి ప్రత్యేకంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణం ఎలా ఏర్పడుతుంది అంటే ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర సముదాయము, నక్షత్రాధిపతుల సముదాయము మరియు ఆ రాశి యొక్క అధిపతి యొక్క లక్షణము మొత్తం కలిపితే రాశి యొక్క లక్షణముగా వచ్చును. ఇది ప్రధాన సూత్రం. ఇది గుర్తుపెట్టుకోండి, అధ్యయనం ప్రారంభించుకోండి. ఈ టేబుల్ 1-2 టేబుల్స్ ఏవో తయారు చేసి పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. నెక్స్ట్ అధ్యయన తరగతిలో నేను అనుకోవడం ఏంటంటే రాశి ఒక్కొక్క రాశి కింద చెప్పుకోక్కర్లేదు. నాకు తెలిసి చక్కగా ఒక గుంపుగా యారిస్ టు క్యాన్సరు, లియో టు లిబ్రా అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. నెమ్మదిగా నాకు చేతనైంది మీకు చెబుతాను. వచ్చే తరగతులకి మీరు ఇది ప్రిపేర్ అయ్యి రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.